ధీరజ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌లో పెడతారు. బాగా కొడుతూ ఉంటారు. ప్రేమ స్టేషన్‌లో వెళ్లి కూర్చొని ఉంటుంది. అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలేం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఇన్ ఆలోచిస్తూ, ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇంకా అలా ప్రేమ ఫోన్‌కి చాలా సార్లు ఫోన్‌లొస్తూ ఉంటాయి. నర్మద ఫోన్ చేస్తూ ఉంటుంది. అయ్యో! వీళ్ళకి ఫోన్ కాల్స్ ఇన్ని వస్తున్నాయే. ఒక్కసారి ఎవరు చూడకుండా ఫోన్ ఇచ్చేద్దామని ఒక లేడీ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని వచ్చి ప్రేమకి చూడండమ్మా ఫోనొస్తుంది. మీరు మీ వాళ్ళకేదైనా చెప్పాలంటే చెప్పండమ్మా. ఎవరు చూడకుండా తీసుకొచ్చి ఇచ్చాను. తొందరగా మాట్లాడేసి ఇవ్వండి అని కానిస్టేబుల్ చెప్పడంతో, అలాగే మేడం చాలా థాంక్స్ అని ప్రేమ ఫోన్ తీసుకొని నర్మదాకి ఫోన్ చేస్తుంది. ఏంటి ప్రేమ ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేవేంటి అని నర్మద అడుగుతూ ఉంటే, అక్క అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు అని నర్మద అడగడంతో, అక్క ధీరజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారక్క. ఈ విషయం మీకు చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఫోన్ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ దగ్గర ఉంది అని ప్రేమ చెప్పడంతో, అవునా! ఎలా మరి? నేనిప్పుడే ఆ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరిని తీసుకొని వస్తాను. ఏదో ఒకటి చేద్దాంలే నువ్వు టెన్షన్ పడకు అని నర్మద ధైర్యం చెప్తుంది. ఇంకా అలా ఫోన్ కట్ చేసిన తర్వాత నర్మద లోపలికి వెళ్లి అత్తయ్య, అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా టెన్షన్ పడుతూ వచ్చి, ఏంటమ్మా నర్మద ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏమైంది? అని సాగర్, వేదవతి, రామరాజు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది మన ధీరజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారంట. మనం వెళ్లి కాపాడాలి అని నర్మద చెప్పడంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు.